పవిత్రం చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఎవరో ఒక ఆయనకి ఏదో మైల ఉంది, ఆ మైల పోవాలి. జాతాశౌచమో వృతాశౌచమో ఉంది ఆయనకి. ఆ మైల పోవడానికి నీళ్లు పోసుకున్నాడు. ఆయన స్నానం చెయ్యగానే ఆయనకున్నటువంటి అశౌచం తొలగిపోతుంది. అశౌచం తొలగిపోవడానికి ఒకే ఒక్క సాధనం ఏదంటే స్నానమే. ఆ స్నానమునందు ఉపకరించేది ఉదకము, అంటే నీరు. ఉదకము అన్న మాట ఎందుకు వచ్చిందో వేదం చెప్పింది. నీటికి ఉదకమన్న మాట ఎందుకు వచ్చిందంటే సహజముగా నీటికి దేన్నైనా సరే పవిత్రం చెయ్యగలిగిన శక్తి ఉంటుంది. పువ్వులు తీసుకొస్తారు, పూజకి అక్కడ పెడతారు. తిన్నగా తీసి భగవంతుడికి అలంకారం చేయరు, కాసి నీళ్లు తీసి చల్లుతారు. ఇలా ఎందుకు నీళ్లు చల్లడం అంటే, నీళ్లు ఎందుకు చల్లుతారంటే ఆ పూల మీద కీటకములు తిరిగి ఉండవచ్చు. ఆ పూల మీద మీ కంటికి కనపడవు, కానీ ఆ కీటకములు మలమూత్ర విసర్జన చేసి ఉండి ఉండవచ్చు. తద్దోష పరిహారార్థం కాసి నీళ్లు జల్లితే ఆ పూలు పూజకి యోగ్యతని పొందుతాయి, పవిత్రమవుతాయి. ఆఖరికి నైవేద్యం పెట్టినా నీళ్లు జల్లి కదూ, అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఇది అమృతమగుగాక. దేని వలన? నీటి స్పర్శ చేత. కాబట్టి ఆరాధన యోగ్యత భవంతు. పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు నీళ్లు చల్లి విభూతి చల్లి మంత్రం చెప్తారు, పంచబ్రహ్మ మంత్రపఠనం చేస్తారు. కాబట్టి నీటికి పవిత్రీకరించగలిగినటువంటి శక్తి ఉంది. అది ఒకానొకప్పుడు ఆ శక్తి అందులోంచి పైకి లేచింది వృత్రాసుర సంహారంలో. అది పైకి లేచిపోయి వృత్రాసుర శరీరం పడిపోతుంటే నీళ్లలో ఆ పవిత్రీకరించగలిగిన శక్తి పైకి లేచి దర్భలలోకి ప్రవేశించింది. ఆ దర్భలలోకి ప్రవేశించింది కాబట్టే దర్భలకి ఎప్పుడూ దేన్నైనా సరే పవిత్రంగా ఉంచగలిగిన శక్తి వచ్చింది. అందుకే దర్భాసనం మీద కూర్చుని పూజ చేయడం సర్వోత్కృష్టమైన పూజ. అందుకే కాలమునందు గ్రహణ సమయమునందు కూడా ఏదైనా పదార్థం అపవిత్రం కాకూడదు అంటే దర్భని తీసుకెళ్లి ఉంచడానికి కారణం అదే. దర్భకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే ఉదకములలో నుండి వచ్చింది. అది హిరణ్యవర్ణాశుచయ పావకాయాసు జాత కశ్యపోయాస్వింద్ర. అది అగ్ని, కశ్యపుడు మొదలైనటువంటి వారి చేత కూడా ఆరాధింపబడినటువంటిది, పవిత్రీకరించగలిగినటువంటిది, ఎవరికి ఏ అశౌచమున్నా సరే తొలగించగలిగినది. కాబట్టి స్నానం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటి స్థితిని కల్పించగలదు యాత్రికునకు. మనకి వేదంలో ఒక మాట ఉంది, ఒక్క స్నానం చేస్తే 10 గుణములను పొందుతాడు. నేను చెప్పిన మాట మీరు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఇవాల్టి రోజున కొంతమంది అమాయకులలో ఒక స్పృహ ఒకటి బయలుదేరింది. ఏమిటి అంటే, ఎంతసేపు భగవద్దర్శనం చేత మాత్రమే మనం ఏదో విశేషమైన అనుగ్రహాన్ని పొందగలము అని. అది అమాయకత్వం. నేనెవరిని విమర్శ చెయ్యట్లేదు, అది కేవలం అమాయకత్వం. అమాయకత్వం ఎక్కడుందో అక్కడ కొంచెం తాను తెలుసును అనుకున్నవాడు చెప్పవలసిన అవసరం ఉంటుంది. అంతేకాని ఆ అమాయకత్వాన్ని తప్పు పట్టడం తెలిసినవాడికి ఉండవలసిన లక్షణం కాదు. నిజానికి ఒక క్షేత్రానికి మీరు వెడితే ఆ క్షేత్రంలో భగవంతుడు ఎంత శక్తివంతుడై ఉంటాడో భగవంతుడు అక్కడ చాలా వాటిని శక్తివంతం చేసి అనుగ్రహించేటటువంటి స్థితిని కల్పించి ఉంచుతాడు. స్వామి పుష్కరిణి ఉందనుకోండి వెంకటాచలంలో, వెంకటేశ్వర స్వామి వారు ఎంత అనుగ్రహిస్తారో స్వామి పుష్కరిణి తనంత తానుగా అంత అనుగ్రహిస్తుంది. మీరు నన్ను నమ్మండి, నేను రేపటి రోజున మీకు ఆ స్వామి పుష్కరిణి వైభవం గురించి ప్రస్తావన చేస్తాను. అందులో స్వామి పుష్కరిణి ఎంత గొప్పదో తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం చేస్తూ మహాతల్లి నిరూపించి చూపించింది ఆవిడ. కాబట్టి కేవలంగా అదే పనిగా భగవద్దర్శనానికి పరిగెత్తేటటువంటి ప్రయత్నం కాదు. ఒక క్షేత్రానికి వెడుతున్నామంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుని వాటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. ఒక్క స్నానము 10 గుణములను కల్పిస్తుంది. అందుకే అవే సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యం ఆరోగ్యం అలోలుపత్వం దుస్వప్నఘాతంచ తేజో తపశ్చ మేధాహ అని 10 లక్షణాలు. ఈ 10 దేని వల్ల వస్తాయంటే ఒక్క స్నానం వల్ల వస్తాయి. నిజానికి స్నానము అన్న మాటకు అర్థం ఏమిటంటే చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకోవడం కాదు. స్నానము అంటే మజ్జనం. మజ్జనం అంటే శరీరమంతా దాని యందు మునగాలి. శరీరమంతా దాని యందు మునగడం అంటే
దేని యందు ముంచుతాం మనం? అక్కడ నీరు ఒక సరోవరంగానో ఒక నదిగానో ఒక చెరువుగానో ఉంటే కదా మునగడం. లేనప్పుడు ఇంట్లో బిందెలోకో లేకపోతే ఇతర పాత్రలోకో శరీరాన్ని ముంచడం సాధ్యమయ్యే విషయం కాదు. లేదా ఒక తొట్టెలో నీళ్లు పోసుకుని మునగమని కాదు. మునగడము అంటే కేవలముగా నది యందు ములుగుట అన్నదాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే స్నానము 6 రకములుగా ఉంటుంది. ఒక్క స్నానాన్ని వేదం 6 రకాలుగా చెప్పింది. అందులో మొట్టమొదట చేసేటటువంటి స్నానం మలాపకర్షణ స్నానము అంటారు. రెండవది కామ్య స్నానము, మూడవది క్రియాస్నానము, నాలుగవది క్రియాంగ స్నానము, 5 తీర్థ స్నానము, 6 నైమిత్తిక స్నానము. అసలు క్షేత్రాలకి ఒక్కొక్కసారి ఈ స్నానం కోసమే వెళ్ళాలి. మీరు చూడండి, ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కుంభమేళా అని నిర్వహిస్తారు. అప్పుడు వాళ్ళు నదీ స్నానం పవిత్రంగా చూస్తారు. ప్రధాన నదీ స్నానం, తరువాత అనుషంగికం ఈశ్వర దర్శనం. వాళ్ళు ఒక్కొక్కసారి భగవద్ దర్శనాన్ని కూడా విడిచిపెడతారు, నదీ స్నానాన్ని మాత్రం విడిచిపెట్టరు. ఎందుచేత అంటే ఒక స్నానం మలాపకర్షణ స్నానం, అది ఇంట్లోనైనా తప్పదు నది లేకపోయినా. మలాపకర్షణము అంటే ఈ శరీరానికి ఓ లక్షణం ఉంటుంది, ఇది ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం వదిలిపెడుతూ ఉంటుంది. దీనికి 9 రంధ్రములతో కూడిన తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, ఒక నోరు, ఒక మలద్వారము, ఒక మూత్రద్వారము, 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లోంచి ఎప్పుడు మలం ఊరుతూనే ఉంటుంది. ఈ ఊరుతున్న మలం చేత అపవిత్రమవుతూ ఉంటుంది. అపవిత్రమైనటువంటి శరీరాన్ని భగవదారాధన యందు ఉపయోగించాలి అంటే పవిత్రం చెయ్యడం కోసమని మలాన్ని పోగొట్టడానికి స్నానం చేస్తాడు. అందుకని మలాపకర్షణ స్నానం. రెండవది కామ్య స్నానము అంటారు. మీరు అడగక్కర్లేదు, ఏమీ కోరకుండా వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు స్నానం చేసినంత మాత్రం చేత దేవతలు అనుగ్రహిస్తారు. ఉదాహరణకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది మొన్నని. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయాన్ని పర్వం అంటారు. ఆ పర్వమునందు వెళ్ళి నదీ స్నానమో లేదా ఏ స్వామి పుష్కరిణియో లేదా ఏ మణికర్ణికా తీర్థమునందో స్నానం చేశారనుకోండి, అది కామ్య స్నానం అవుతుంది. మీరు కోరకపోయినా ఆ స్నానం మీకు ఎప్పటి నుండో ఉండిపోయిన ధార్మికమైన కోరిక తీరడానికి మార్గం అవుతుంది. సనాతన ధర్మంలో ఉన్న వైభవాలలో అదొకటి. కేవల స్నానమని మీరు అనుకోకండి, ఒక్క స్నానం అంత గొప్పది. అందుకే సంవత్సరంలో కనీసం ఏదో ఒక్కటైన నియమం ఉండాలి. ఈ కాలంలో నేను తప్పకుండా ఫలానా క్షేత్రానికి వెళ్ళి ఫలానా చోట స్నానం చేస్తాను, ఒక నియమం పెట్టుకోవాలి. అలా నియమం పెట్టుకుంటే అది అలవాటైపోతుంది, ఇక జ్ఞాపకానికి వస్తుంది. అన్నం తినకుండా ఎలా ఉండరో ఎన్ని కార్యాలున్నా పక్కన పెట్టి నేను ఆ సమయంలో అక్కడికి వెడతాను. నేను ఇదేం పెద్ద గొప్పగా చెప్పట్లేదు, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరికీ తెలుసు. మీరు నాతో వస్తున్న వాళ్ళే ఈ మధ్య కొన్ని దశాబ్దాలుగా 2 దశాబ్దాల క్రితం నేను ఒక అలవాటు పెట్టుకున్నాను భగవంతుని అనుగ్రహంతో. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం జరిగే సమయానికి నేను స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తాను. దానికి ఏది అడ్డొచ్చినా నా సాధ్యమైనంత వరకు పక్కన పెట్టి వెళ్ళిపోతాను. స్వామి అనుగ్రహిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం. మొన్న కూడా ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయమనందు పుష్కరిణి స్నానం చేసి రాగలిగాను. పర్వంలో తప్పకుండా నదీ స్నానమో తీర్థస్నానమో చెయ్యడానికి జీవితంలో సంకల్పం చేసుకోవాలి. లేకపోతే ఆ తేజస్సు ఈశ్వరానుగ్రహంగా ఎక్కడి నుంచి వస్తుంది? వేదం తల బద్దల కొట్టుకు చెప్తోంది, నీరు అంటే నీరు కాదు, నీటికి అంత శక్తి ఉన్నది అని. ఒక పర్వమునందు చేసిన స్నానానికి అంత శక్తి ఉన్నది అని. నువ్వు సంవత్సరాలు కూర్చుని తపస్సు చేయలేకపోవచ్చు, ఒక పర్వమునందు నువ్వు వెళ్ళి స్నానం చేయడం ఎంత తేలిక. సంకల్పం చెప్పుకుని ఆ సమయంలో ఒక్క మునక వేసి బయటికి వచ్చి ఇంటికి రావడం ఎంత తేలిక. ఇప్పుడు ఏమంటే ఫలానా చోటికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఆ సమయానికి వెళ్ళగలవో వెళ్ళలేవు. ఒక నదిలో ఆ సమయానికి స్నానం చేయడం అంటే ఏమిటి కష్టం? చక్కగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు. దాన్ని వదులుకోవడం అంటే జీవితంలో ఏదో పెద్ద అదృష్టాన్ని కోల్పోవడం. అంటే ఏదో ఒక సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి, ఈ పర్వం నేను ఇక్కడ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, దూరం వెళ్ళలేకపోవచ్చు. కనీసంలో కనీసం అది నది నుండి ప్రవహించే కాలవ ఎక్కడుందో ఆ కాలవలో నేను మజ్జనం చేస్తాను.
ఆ కాలవలోనన్నా స్నానం చెయ్యాలి ఆ రోజు. కాబట్టి కామ్య స్నానము, నైమిత్తిక మలాపకర్షణ స్నానము, కామ్య స్నానము, క్రియాస్నానము. క్రియాస్నానము అంటే నదీ స్నానము. నదీ స్నానం బ్రహ్మముహూర్తంలో రాత్రల్లా చంద్రకిరణములు పడతాయి కాబట్టి నది అమృత కిరణముల చేత తాదాత్మ్యత పొంది గొప్ప శక్తిని పొంది ఉంటుంది. ఆ నదీ స్నానం చేస్తే తేజస్సు వృద్ధి పొంది ఆరోగ్యానికి కారకం అవుతుంది, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతుంది, మనసు సాత్వికమై భగవంతుని యందు నిలబడడానికి యోగ్యమవుతుంది. అందుకే కొంతమంది మహానుభావులు నదులతో ఎంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నారంటే, బిస్మిల్లా ఖాన్ గారిని అమెరికా రమ్మన్నారు. మీకు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తాం, మీకు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కల్పిస్తాం, మీరు అమెరికా వచ్చి ఉండండి, మీ వంటి సంగీతవేత్త మా దేశంలో ఉంటే మాకు వైభవం కలుగుతుంది. ఆయన అన్నారు, మీరన్నీ తేగలరు, ఏదైనా నాకు ఇవ్వగలరు, కాశీని గంగని ఇవ్వలేరుగా, ఆ రెండూ వదిలి నేను ఉండలేనుగా, నేను రానన్నారు. అది మనసుకి అనుబంధం. ఏదో ఒక అనుబంధం మనిషిని భగవంతుడితో ముడివేస్తుంది. అందుకే క్రియాస్నానము, నదీ స్నానం ఏదో నెలకొకసారో కనీసం దక్షిణాయనం ప్రవేశించినప్పుడు, ఉత్తరాయణం ప్రవేశించినప్పుడు నేను పక్కన ఉన్న నదికి వెళ్ళి స్నానం చేస్తాను. అసలు నది పక్కన ప్రవహిస్తూ ఉండగా ఎన్ని సంవత్సరాలు దొర్లిపోనివ్వండి, ఎన్ని దశాబ్దాలు వెళ్ళిపోనివ్వండి, అరే మనం ఆ నదికి వెళ్ళి స్నానం ఎప్పుడూ చేయలేదనేటటువంటి స్పృహే కలగదు. అంత గొప్ప నది పక్కన ప్రవహిస్తోంది, అంత అనుగ్రహించగలిగినది. వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో స్నానం చెయ్యాలి. నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని జీవితాంతం తలుచుకుంటావు, నీకు ఎప్పుడో ఏదో ఉపకారం చేసిన వాడిని ఎప్పుడూ తలుచుకుంటావు. చాలా మంచి లక్షణం, నేను తప్పని అంటలేదు, చాలా మంచిది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞుడై ఉండాలి మనిషి. కానీ తెల్లవారి లేస్తే ఆ నీళ్లు తాగి ఆ అన్నం తింటున్నాం, ఆ నది స్నానం వల్ల నది కొరగదు, మన కొరుగుతుంది. కాబట్టి నదీ స్నానము క్రియాస్నానము, క్రియాంగ స్నానం అని ఒకటి ఉంటుంది. క్రియాంగ స్నానము మంత్రజపం చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. అది ఆ అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ మంత్ర జపం చెయ్యడానికి ముందు ఆ అవయవాల్ని తడుపుకునేటటువంటి ప్రక్రియ ఆచమనంతో, దాంతో అలా చేసేటటువంటి స్నానానికి, దానికి ముందు కొన్ని మంత్రములతో నీళ్లు చల్లుకునేటటువంటి ప్రక్రియకి క్రియాంగ స్నానం అని పేరు. అలాగే నైమిత్తిక స్నానం అని ఒక స్నానం ఉంటుంది. స్నానం చేసిన వాడే అయినా ఏదో శవాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి మళ్ళీ శుద్ధి కొరకు స్నానం చేస్తాడు. రజస్వల అయిన దాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి స్నానం చేస్తాడు. దాన్ని నైమిత్తిక స్నానము అంటారు. చిట్ట చివరి స్నానం తీర్థ స్నానం. ఇది నిజంగా పరమేశ్వరుడు మనుష్యునికిచ్చినటువంటి గొప్ప వరం. దీనికోసం వెడతారు తీర్థయాత్రకి. అసలు యథార్థానికి తీర్థయాత్ర ఎందుకు చెయ్యాలి అంటే దీని కొరకు చెయ్యాలి. అసలు దీని గురించి అవగాహన లేకుండా తీర్థయాత్ర చేశాడు అంటే అతను అమాయకత్వంతో ఏదో ముఖ్యమైన విషయాన్ని పోగొట్టుకున్నాడు అని గుర్తు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తీర్థమునందు గుంకులిడడానికి వెళ్ళాడు అని గుర్తు. తీర్థము అన్న మాటకు అర్థం అన్ని తీర్థములు కావు. నది ప్రవహిస్తున్నా నది అంతా తీర్థం అవ్వదు. నదిలో ఒక ప్రత్యేకమైన చోటు తీర్థం అవుతుంది. గంగానది ఉందనుకోండి, గంగానది అంతటినీ తీర్థస్నానం అని పిలవరు. మణికర్ణికా ఘాట్కి వెళ్ళి స్నానం చేశారనుకోండి, మణికర్ణికా తీర్థస్నానం చేశాడంటారు. తీర్థస్నానం గురించి కనుక్కుని ప్రత్యేకంగా వెళ్ళాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వెంకటాచలం వెళ్ళినటువంటి యాత్రికులకు అత్యద్భుతమైనది ఏది అంటే స్వామి పుష్కరిణి. చాలా తేలికగా, ప్రమాదరహితంగా, పరమ భద్రంగా, చక్కగా ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆనందనిలయం, పెద్ద రావి చెట్టు, లోపల గజలక్ష్మి, శంకరాచార్య స్వామి వారి యొక్క పాదుకలు, ఇలా ఎడం చేతి పక్కన ఆదివరాహమూర్తి శ్రీ భూదేవి సహిత, ఎదురుగుండా స్వామి పుష్కరిణి. చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ స్వామి పుష్కరిణి తీర్థం, ఆ తీర్థమునందు స్నానం చెయ్యాలి. రేపు మీకు నేను మనవి చేస్తాను, అసలు వెంకటాచలంలో ఎన్ని తీర్థాలున్నాయో అందులో మళ్ళీ ఏ 7 తీర్థములు గొప్పవో ఆ 7 తీర్థములలో స్నానం చేసి తీరాలని వ్యాసుడు ఎందుకు చెప్పాడో చెప్తా. మనం ఎప్పుడైనా ఏదైనా చేశాము అంటే మనకి ప్రమాణం ఎవరు అంటే వ్యాసుడు.
వ్యాసుని కన్నా చెప్పేవాడు లోకంలో ఎవరు ఉండడు. ఎందుకో తెలుసా? వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ ప్రపంచమంతా, ఈ వాంగ్మయమంతా ప్రతిదీ కూడా వ్యాసుని యొక్క ఎంగిలి. ఆ వ్యాసుడు లేని నాడు వ్యాసుని కాదని చెప్పగలిగిన వాడెవరూ లేడు. వ్యాసుడే అత్యున్నత న్యాయస్థానం. ఆయన చెప్పినదే మనకి శిరోధార్యం. అటువంటి వ్యాసుడు స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో ఒక క్షేత్రానికి వెడితే స్నానం చెయ్యడానికి ఎన్ని క్షేత్రాలు, ఎన్ని తీర్థాలు ఉన్నాయో కూడా వర్ణించాడు. స్వామి పుష్కరిణి ఒక్క పూట కూడా స్నానం చెయ్యకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు నిజానికి జీవితంలో ఎంతో కోల్పోయిన వాడని గుర్తు. ఎందుచేత? వెళ్ళాడు, అక్కడిదాకా వెళ్ళాడు. అక్కడిదాకా వెళ్ళి అక్కడే ఆదివరాహమూర్తిని దర్శించాడు. ఒక్క బ్రహ్మముహూర్తంలో వెళ్ళి అక్కడ స్నానం చేయలేకపోయాడు. పోని బ్రహ్మముహూర్తం వదిలి ఓ మధ్యాహ్నం చేయలేదు, ఓ సాయంకాలం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి కూడా చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకొని వచ్చాడు తప్ప అక్కడే ఉంది తీర్థం. చేసింది తీర్థయాత్ర, గురుకులిడింది ఏమి లేదు. అసలు అక్కడుంది పొరపాటు. దీన్ని మనం దిద్దుకోవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా యాత్ర అన్నప్పుడు, అసలు తీర్థయాత్ర అన్నప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్న తీర్థములు ఏవి, ఆ తీర్థముల యందు స్నానం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో మనం వెడుతున్నామా అన్నదాన్ని చూసుకోవాలి. ఎందుచేత నేను మీతో ఇంత తలకొట్టుకు మనవి చేస్తున్నానంటే, ఒక్క స్నానమే 10 గుణములను కల్పిస్తుంది అని నేను మీతో మనవి చేశా. సాధో రూపంచ, ప్రతిరోజు స్నానం చేసేటటువంటి వ్యక్తికి సాధుస్వరూపం వస్తుంది అన్నారు. సాధుస్వరూపము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అందంగా ఉండడము అని మీరు అనుకోకూడదు. ఆయనని చూడగానే లేదా ఆవిడని చూడగానే మనసు ఒక తల్లిని చూసినట్టు, ఒక తండ్రిని చూసినట్టు ఆనందాన్ని పొందుతుంది. అది మనసు ఊరట పొందడానికి బాహ్యమునందు అందానికి సంబంధము లేదు. అందము అన్న మాటకి అర్థము లేదు. ఎందుచేతనో తెలుసా? ఒకడికి అందము వేరొకడికి అందము కాదు. కాబట్టి అందం అన్న మాటకి అర్థమేం లేదు యథార్థానికి. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకడికి ముద్దు, కానీ కొడుకు ఎంతవాడైపోయినా తండ్రికి ముద్ది. కొడుకు బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, కొంచెం ఒళ్ళు తగ్గించాలో నువ్వు అంటారు ఎవరో. తండ్రి బెంగపెట్టుకుంటాడు, దృష్టి తగులుతుంది, వాడికి ఎందుకు అన్నం పెట్టాడా, నీళ్ళు ఇచ్చాడా, నా కొడుకు ఒళ్ళు గురించి వాడికి ఎందుకు అంటాడు. కొడుక్కి మాత్రం ముద్దు. కొడుకు ఒళ్ళు తండ్రికి ముద్దు, పక్కవాడికి ముద్దు కాదు. అందం అన్న మాటకు అర్థమే ఉంది. నేను అందం గురించి మాట్లాడటం లేదు, నేను సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను. సౌందర్యం అందం కాదా అండి అంటే, సౌందర్యం అందం అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్పిన దాన్ని సౌందర్య లహరి అన్నారు. సౌందర్యము అంటే అమ్మతనం. అందుకే జగన్మాత గురించి చెప్పింది సౌందర్య లహరి. ఎవరిని చూడగానే మీ మనసు అబ్బా మహానుభావుడు ఆయన్ని చూస్తే ఏమిటోనండి మనసంతా ఊరట పొందిందండి, కష్టమంతా మరిచిపోయి ఏదో ఎంత శాంతిగా అనిపించిందో అని అనిపిస్తుందో వాడు సౌందర్యవంతుడు. అంటే మనసు అంత నిర్మలమవుతుంది, ఉపకార ధోరణిని పొందుతుంది, ఎప్పుడూ అవతల వారి యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తుంది. అందుకే అటువంటి వారు నడిచి వెడుతుంటే, అటువంటి వారు కూర్చుంటే ఇతర భూతములు కూడా సంతోషిస్తాయి. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. నదీ స్నానము కేవలముగా అనుగ్రహించడం కాదు, మీకు ఒక్కొక్క క్షేత్రంలో ఉండేటటువంటి నది ప్రత్యేకమైనటువంటి స్థాయిని ఇచ్చేస్తుంది. ముత్తుస్వామి దీక్షితర్ వారు గంగానదిలో ప్రతిరోజు స్నానం చేస్తే గంగమ్మ తల్లే అనుగ్రహించింది వీణనాయనికి. ఆ వీణతోటే ఆయన జీవితాంతం కచేరీ చేశారు. చిట్ట చివరికి పశుపాశ విమోచిని కామాక్షి అంటూ కామాక్షి పరదేవత యందు ఐక్యమైపోయారు. అలా సాధోరూపంచ, సాధోరూపంచ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆ అమృత కిరణముల చేత బాగా శక్తిని పుంజుకున్నటువంటి నదీ జలముల యందు స్నానము చేసిన వాడెవరో, ప్రతిరోజు నదిలో స్నానం చేసేటటువంటి కారణం చేత ఆయనని చూడగానే ఉపశాంతి పొందేటటువంటి లక్షణం అలవాటు పడుతుంది. నేను మీకు ఒక మాట చెప్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉంటారు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. పరమాచార్య స్వామి వారి కన్నా అందవిహీనుడు ప్రపంచంలో ఇంకోడు. ఆయన భౌతికంగా ఏమందంగా ఉంటారు, ఉరప్పంజరం కనపడుతూ ఉంటుంది.
బాహుమూలాల్లో ఎముకలు బయటికి వచ్చేసి ఉంటాయి, కళ్ళు ఇంతంత లోతుకు పోయి ఉంటాయి. ఆ విభూతి కూడా పోయి 3 పుండ్రాలు కాదు, ఇలా అవదేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటారు. మెళ్ళో మారేడు దళాల మేళ వేసుకుని బట్టని ముద్ద కింద ఇలా తల మీద పడేసుకుని, మోకాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లాడి మోకాళ్ళలాగా ముడతలు పడిపోయి ముద్దల కింద చర్మం దిగిపోయి చీపురు పుల్లల్లా ఉంటాయి. ఓ కమండలం పట్టుకుని ఓ సత్యదండం పట్టుకుని ఉంటారు. నేను మీకు చెప్పింది నిజమో అబద్ధమో మీకు అర్థం కావాలంటే, మీ మనసు ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు మీరు పరమాచార్య స్వామి వారి యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని అలా కాసేపు చూడండి, మీ మనసు వెంటనే శాంతి పొందుతుంది. ఒక ఫోటోకి కూడా అంత శక్తి వచ్చిందంటే, అందుకే మహానుభావుడు ఆయన నడిచి వెడుతుంటే అన్ని కోట్ల మంది కాళ్ళ మీద పడిపోయారు. సాధో రూపంచ, ఒక తీర్థ స్నానం, ఒక నదీ స్నానం అటువంటి శక్తిని ఇవ్వగలదు. వాడు సమాజమునకు ఉపశాంతినిస్తాడు. అందుకే మీరు కొన్ని ఇళ్ళు చూడండి, మీరు కొంతమంది ఇళ్ళకెడితే ఏం పెద్ద ఐశ్వర్యవంతంగా ఏముండవు ఆ ఇంట్లో, కానీ ఏమిటండి ఇక్కడ కూర్చుంటే ఏదో మనస్సంతా ప్రశాంతంగా ఉంది అంటారు. ఏమిటో తెలుసా కారణం? ఆ ఇంట ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణతో ఉంటాడు. ఆయన స్మరిస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రకంపనలు ఇంటిని పట్టి ఉంటాయి. మీరు అందులోకి వెళ్ళినప్పుడు మీకు కూడా శాంతి కలుగుతుంది. నేను 2-3 సందర్భాల్లో చూసే అటువంటి విషయాలు. కాబట్టి సాధో రూపంచ బలశ్చ, రోజు స్నానం చేసిన వాడికి శరీర బలం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. తేజో, మంచి తేజస్సుని పొందుతాడు. శౌచం, శౌచం అంటే ఏ వస్తువునైనా ముట్టుకోవడానికి అర్హతని పొందుతాడు. ఆ అర్హత పొందాలి అంటే స్నానం చేసి ఉంటేనే దేన్నైనా ముట్టుకోగలగడం. అన్నీ ముట్టుకోవడానికి వీలు లేదు స్నానం చేయకపోతే. కాబట్టి బలశ్చ శౌచం, దాంతోపాటుగా ఆయుశ్చమారోగ్య, ఆయుర్దాయం నిలబడుతుంది. అంటే అపమృత్యు దోషాలు తొలుగుతాయి నది యొక్క అనుగ్రహం చేత, లేదా ప్రతిరోజు నియమంగా స్నానం చేసే అలవాటు వలన. అందుకే ఈ దేశంలో స్నానం చెయ్యడము అంటే కేవలముగా ఏదో శరీర శుభ్రత కొరకు స్నానం కాదు, స్నానమునకు ఉపకరణమైనటువంటి నీటికి అంత శక్తి ఉంది. కాబట్టి బలశ్చ శౌచం, దానితో పాటుగా ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, ప్రతిరోజు నియమంగా స్నానం చేసేటటువంటి వ్యక్తికి మనసు చంచలంగా ఉండేటటువంటి లక్షణం తగ్గిపోతుంది. అతను వెనక్కి తిరిగి మనసుకి ఇలా వేలు చూపించి ఆపగలడు. దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెత్తదు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఇంత పవిత్రమైన వేదిక మించి ఇంకంత అన్నా నాకు అవకాశం లేదు చెప్పడానికి. అకారణంగా, అకాలంగా, పుట్టకూడని సమయంలో వేళాపాళా లేకుండా మనసు ఉద్రేకపడి ఏదైనా కోరకూడని కోరికని అకాలంగా కోరుకుందనుకోండి, వెళ్ళి చన్నీళ్లు తల మీద స్నానం చేశాడనుకోండి, కోరిక నీళ్లు చల్లిన పాలు దిగినట్టు కిందకి దిగిపోతుంది. మనసు మీద నీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే మా చిన్నతనంలో స్నానం చేయకుండా చదువుకుంటే ఒప్పుకునేవారు కాదు, స్నానం చేసి చదువుకోనేవారు. ఆ స్నానం కూడా చన్నీళ్లు చెయ్యాలి. నూతి దగ్గరికి వెళ్ళి గౌవ నీళ్లు తోడుకుని తలమించి పోసుకొని తుడుచుకుని వచ్చి కూర్చొని చదువుకోమనేవారు. స్నానం చేయకుండా నీకేం వంటపడుతుందిరా చదువు అనేవారు. అసలు ఆ స్నానం చెయ్యగానే దానికి ఉన్న శక్తి అటువంటిది. చల్లటి నీళ్లు పడగానే అంటాడంతే, ఎంత ఇది వస్తుందో, వేడి తగిలితే నిద్ర వస్తుంది. మీరు చూడండి, ఇంక్యుబేటర్లో ఉన్న పిల్లలు కూడా, చంటి పిల్లలు ఆ గోరువెచ్చని ఆ వేడి తగులుతుంటే నిద్రపోతారు. అందుకే ఏడవరు ఎక్కువ. అదే తల్లి పక్కన పడుకోబెడితే ఏడుస్తారు, బయటి వాతావరణం తగిలితే. అందులో ఆ గోరువెచ్చనితనానికి ఎక్కువ నిద్రపోతారు. అదే కారణం. వేడి నీరు వేడి నిద్రపోయేట్టు చేస్తుంది, చల్లనితనం ఉత్సాహపరుస్తుంది. అందుకే ఆ స్నానానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే గ్రహణ శక్తిని పెంచుతుంది. మనసు లౌల్యంతో అటు ఇటు పరిగెత్తనివ్వకుండా నిలబెడుతుంది మనసుని. అలోలుపత్వం, ఇంద్రియ సుఖాల్ని కోరకుండా మనసు నిశ్చలంగా నిలబడుతుంది. కాబట్టి అటువంటి ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, దీనితో పాటుగా దుస్వప్న ఘాతశ్చ, అది ఏదో దుస్వప్నం వచ్చింది, భయపడ్డాడు,
లేచి ఒక్కసారి స్నానం చేస్తే ఆ దుస్వప్నం యొక్క ఫలితం పోతుంది. తపశ్చ మేధా, ఆ స్నానాన్ని నియమంగా ప్రతిరోజు ఎవరు చేస్తారో అటువంటి వాడు తపస్సు చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటాడు. తపస్సు అంటే తపించుట. నేను తపించిపోయానండి దీనికోసం అంటాడు. తపించిపోయానంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నా దాని మీద లేదు దృష్టి. ఒక్క ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, అదే దృష్టి తప్ప ఇంకేమీ దృష్టి లేదు. నేను ఉపన్యాసానికి వచ్చేయాలి, ఇల్లు తాళం వేయాలి, తాళాలు కనపడలేదు. ఇప్పుడు ఎవరో పక్కన నుంచినే, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఆ ఆర్డర్స్ వచ్చాయి, మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అన్నాను అనుకోండి, నాకు అది వినపడుతుందా? తాళం కనపట్టలేదు, వెతుక్కుని అమ్మయ్యా దొరికిందండి, ఏమన్నారు ఇందాక అంటాడు. ఇప్పుడు అదేంటనే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న చెప్తే మీకు వినపడలేదా అంటే తపిస్తున్నాను ఇప్పుడు ఆ తాళం చెవి కోసం, అది దొరికితే కానీ వెళ్ళడానికి లేదు. అందుకని తాళం చెవి మీద నా మనసంతా నిలబడిపోవడమే. ఏది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా దులిపేస్తున్నాను, తీసేస్తున్నాను, తాళం చెవులు కనపడాలి, అది కనపడితే ఇంక అన్నీ ఆపేస్తాను. అంటే మనసు దాని మీదే కేంద్రీకృతమైపోవడం తపస్సు. మనసు సహజ లక్షణం చంచలత్వం, కదిలిపోతుంది. కదిలిపోయే మనసు కదలడం ఆగి నిలబడడం నీటి యొక్క అనుగ్రహంగా నిలబడుతుంది. ఆ శక్తి నీటికి ఉంది. అందుకే శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని నీటి యొక్క శక్తిని అభివర్ణించాడు. కనుక ఎవరు నియమంగా స్నానం చేస్తారో వాళ్ళకి అటువంటి శక్తి కలుగుతుంది, వాళ్ళు తపస్సు చెయ్యగలుగుతారు. మేధ అంటే కేవలం తెలివితేటలు అని కాదు దాని అర్థం. మేధ అంటే గ్రహించవలసిన విషయమును గ్రహించగలుగుట. అంటే యుక్తాయుక్త విచక్షణతో నేను దీన్ని స్వీకరించాలి, దీన్ని విడిచిపెట్టాలి, స్వీకరించి దీన్ని ఒకరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏది ఎంతకాలం ఎలా ఉంచుకోవాలో పరిశీలనాత్మకంగా లోపలికి తీసుకున్న దాన్ని ఉంచుకున్న దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్న దానికి అనుగుణంగా ప్రీతితో అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి అంకురించడానికి ప్రధానమైనటువంటి కేంద్ర విస్ఫోటన వరకు మేధా అని పేరు. కాబట్టి ఈ 10 గుణములు దేనివల్ల ప్రకాశిస్తాయని అడిగారు. ఈ 10 గుణములకు కారణము స్నానమే. ఈ 10ంటిని స్నానం ఇవ్వగలిగితే ఇక ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థమునందు స్నానం చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తారు అన్నారు. ఏమిటి ఆ శక్తి? మీరు భగవంతుణ్ణి దర్శనం చేసేటప్పుడు భగవంతుని యందు మీ దృష్టి పరిపూర్ణముగా నిలబడిందా లేదా చెప్పడం కష్టం. ఎందుకని? అక్కడ దాకా వెళుతుంటాడు, మా ఆవిడ ఎక్కడుందని వెనక్కి తిరిగి చూస్తాడు, లేకపోతే మా పిల్లలు ఎక్కడున్నారని ఎదురు చూస్తాడు, వాళ్ళు ఎవరో తొక్కేస్తున్నారని ఎదురు చూస్తాడు, లేకపోతే వాడు ఎవరో కిందపడిపోయాడని ఎదురు చూస్తాడు, లేకపోతే అసలు వెళ్ళిన పని మానేసి గుళ్ళో పక్కన ఇంకా ఏం మూర్తులు ఉన్నాయని చూడడం మొదలు పెడతాడు. అది ఇది మానేస్తాడు. అక్కడ పిల్లి ఏదో తిరిగినట్టు ఉందండి, పిల్లింది ఏమిటంటే లోపల బయటకు వచ్చి పిల్లి గురించి మొదలు పెడతాడు. పిల్లి ఎందుకు నీకు? చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే దేని మీద దృష్టి నిలబడాలో దాని మీద దృష్టి నిలబడదు. కానీ ఒక్క స్నానము వలన మాత్రం ఒక గొప్ప ప్రయోజనం ఒకటి చేకూరుతుంది. అందుకెడతారు తీర్థయాత్రకి. తీర్థస్నానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? అంగిరసాది మహర్షులు తీర్థముల యందు తపస్సు చేశారు. తపస్సు అంటే దీక్షతో కూడుకుని ఉంటుంది. తపస్సు యజ్ఞము దీక్షారహితంగా ఉండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతమునందు ఎక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేశారో అక్కడ వాళ్ళు ఆ తపస్సు పూర్తి చేసి వెళ్ళిపోతూ తమ యొక్క తపస్సు, తమ యొక్క దీక్ష ఆ ప్రాంతముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి కారణం చేత ఒక అనుగ్రహం. ఎవడు వెళ్ళి అక్కడ స్నానం చేస్తాడో వాడికి అంగిరసాది మహర్షులు విడిచిపెట్టినటువంటి దీక్షా తపస్సుల భాగం కలుగుతుంది. నేను వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాననుకోండి, లేదా ఏదో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాననుకోండి, లేదా శ్రీశైలం వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేశాననుకోండి, ఒక తీర్థాన్ని వెతుక్కుని నేను స్నానం చేశాను, లేకపోతే పాండవ తీర్థం, లేకపోతే పాపనాశనం, లేకపోతే ఆకాశగంగ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఉత్తర క్షణంలో
తపస్సుకి సంబంధించిన దీక్ష, తపస్సుకి సంబంధించిన నియమములు వీడు పరిపాలన చేశాడు అని నా జీవుడి ఖాతాలో వేస్తాడు. అక్కడ మీ మనసు నిలబడిందా నిలబడలేదా అన్నదాంతో సంబంధం లేదు. స్నానం చేస్తే చాలు, 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 చేస్తే చాలు. ఇంతకన్నా తేలిక మార్గం తరించడానికి ఇంకేమైనా ఉంటుందా? అసలు ఉండదు. అందుకే అసలు తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం ఎందుకు చేస్తారో తెలుసా? వాడు తీర్థంలో స్నానం చేశాడు. తీర్థంలో స్నానం చేసి వెనక్కి వచ్చిన వాడిని చూస్తే వాడికి నమస్కారం చెయ్యకుండా ఉండకూడదు. నియమం ఏమిటో తెలుసా? అసలు ఆయన తీర్థయాత్రకి వెళ్ళొచ్చారండి అంటే అందరూ ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటే ఆయన్ని అయ్యా రేపు సాయంకాలం ఒకసారి అలా గుళ్ళోకి రండి, మాకు తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడగాలి. ఆయన తీర్థయాత్ర చేసినప్పుడు ఆయన చేసిన స్నానం గురించి మీకు చెప్పాడు అనుకోండి. స్నానం అంటే ఏముంటుందండి? స్నానం అంటే ఏముంది? అందులో దిగి మొలకేయమే కదా అని అనుకోకండి. తీర్థయాత్రలో స్నానం చేయడం అంటే అబ్బా అండి నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటే తెల్లవారుజామున 4:30-5 గంటలకి ఆ ఆదివరాహమూర్తి దేవాలయం పక్క నుంచి మెట్ల మించి దిగి ఒళ్ళు చలి కొరికేస్తుంటే బాబోయ్ ఎలా స్నానం చేస్తానని ఇలా చూస్తే ఎక్కడ చూసినా దట్టంగా మంచు పట్టేసి ఉంటే ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఎలా స్నానం చేస్తాను అనుకున్నానండి. ఆ లాల్చి అవి తీసి అక్కడ పెట్టానా, గడగడగడలు ఆడిపోతూ ఉంటే కూర్చుని ఆ సంకల్పం చెప్పుకుని వెళ్ళి ఇలా పుష్కరిణిలో మునిగానండి. ఏమైపోయిందో తెలియదు, చలి ఎగిరిపోయిందండి. ఎంత హాయిగా ఉందనుకుంటున్నారు. అక్కడ నిజంగా దిగిన తర్వాత గజేంద్ర మోక్షణమే, చడ్డి పిల్లాళ్ళ ఆడుకున్నానండి. మీరు గమనించండి, నీటిలో ఒక శక్తి ఉంటుంది, అది మీరు ఇంట్లో స్నానం చేస్తే తెలియదు. నదిలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కలిసి స్నానం చేయండి. ఆ వెంటొచ్చిన గురువుగారు ఎవరో ఒడ్డుకెళ్ళి ఇంక రండి మీ అందరూ వెళ్ళాలి గుళ్ళోకి, అంతంతసేపు స్నానాలు చేస్తే కుదరదు, పరిశ్రమ పడుతుంది, లేచి రండి ఇంకనాలి. ఎందుకో తెలుసా? ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, యవ్వనంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నీళ్లలో మునిగి తేలేటప్పటికీ ఇహ ఎంత సంతోషమో. ఇంకక్కడ చేతులు పట్టుకుంటారు, ఆటలాడతారు, పాటలు పాడతారు, అందులో మునుగుతుంటారు, తేలుతుంటారు, కూర్చుంటారు, కాళ్ళు పైకెత్తుతుంటారు, చేతులు పెట్టి పైకెత్తుతుంటారు. ఎంత ఆనందమో. స్నానం అంటే కేవలం స్నానం అనుకోకండి. పసితనాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి అమ్మ కట్టి విప్పి కొద్దిగా కన్నం పడిందని చెప్పి విడిచిపెట్టేసినటువంటి పాత చీరలన్నిటినీ మడత పెట్టి బొంత కుట్టుకుని అమ్మ ఊళ్ళో లేకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కట్టుకున్న చీరలతో కుట్టిన బొంత కింద వేసుకుని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. స్వామి తీర్థంలో స్నానం చేసినప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. అసలు ఆ స్నానానికి ఆ శక్తి ఉంది. ఆ తీర్థ స్నానము చేత అంత శక్తి తీర్థానికి ఉన్నది. స్నానం చెయ్యండి అని వేదం ఘోషిస్తోంది, పురాణాలు ఘోషిస్తున్నాయి, వ్యాసుడు గుండెలు బాదుకుని అరుస్తున్నాడు. ఆఖరికి వెంకటాచలంలో ప్రసాదం పెట్టి ఇచ్చిన కవరు వెనకాతల కూడా రాస్తున్నారు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి అని. అదొక్కటి వదిలేసి అక్కడ కూడా బకెట్లో నీళ్ళెట్టుకుని చెంబుతో పోసుకుని వచ్చేస్తానండి అంటే అమాయకత్వం కాదు. కాబట్టి తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటి అంటే తీర్థమునందు స్నానము చేయుట. తీర్థమునందు స్నానము చేయుటయే మీకు భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ దీక్షా తపస్సుల యొక్క శక్తి శరీరమునందు పొటమరించిందో పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ప్రసరించడానికి యోగ్యత కలుగుతుంది. నేను మీకు ఏదో ఆ ఉట్టినే మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను వేదముల మీద చెప్పబడినటువంటి వ్యాఖ్యానములను పరిశీలనం చేసిన తరువాతనే నేను ఈ మాట మీతో మాట్లాడుతున్నా. మహానుభావులు కాకినాడ పట్టణంలోనే రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారి వంటి మహాపురుషులు వేదమంత్రములకు వ్యాఖ్యానాలు చేశారు. నేను ఆ వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని చెప్తున్నాను తప్ప ఏదో నా సొంతంగా ఏదో నేను మాట్లాడేస్తున్నాను గాలి కబుర్లని మీరు అనుకోవద్దు. నేను పరమ గంభీరంగా 10 మందికి పనికి రావాలన్న ఆర్తితో మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి తీర్థ స్నానం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఈ స్నానాన్ని విస్మరించేస్తారు, చాలా క్షేత్రాలకు వెళ్ళి పక్కన పెట్టి వెళ్ళిపోతారు. అందుకే సుప్రభాత పఠనమనందు జ్ఞాపకం చేస్తారు ఒకసారి. ఎక్కడ ఏ
తీర్థమున్నదో ఆ తీర్థాన్ని జ్ఞాపకం చేస్తారు. శ్రీస్వామి పుష్కరిణి కప్లవ నిర్మలాంగా అని వెంకటేశ్వర సుప్రభాతంలో పాదం. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసి నిర్మలమైన శరీరాంగములతో ఉన్నాడు అని. అలాగే శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా అని ఒక మాట. పాతాళ గంగ యందు స్నానము చేసి ఉన్నాడు. సరే, కాశీ పట్టణానికి వెడితే మణికర్ణికా తీర్థంలో స్నానం చెయ్యని వాడు ఉండడు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నియమం. 12 గంటలకు మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. కాబట్టి ఒక్కొక్క చోట తీర్థస్నానం అంత గొప్పది. ఆ తీర్థస్నానం చేసి వచ్చాడు కాబట్టే ఆయనకి నమస్కారం చేస్తారు. అసలు నిజానికి తరించడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఉదయం 9 గంటల వేళ ఓసారి కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళి శేషాద్రి ఎక్స్ప్రెస్తో గుండు పిలకాతో ఉన్న వ్యక్తి దిగ్గానే ఆయన కాళ్లకు నమస్కారం పెట్టుకోవడం. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం చేస్తే ఆయన చేసిన ఫలితంలో కొంత భాగం మీకు వస్తుంది. ఆయనకి తగ్గిపోయి కాదు, ఆయనకి అలా ఉండి మీకు వస్తుంది. పూర్ణ పుష్టలా, ఆయనకేం తగ్గిపోదు, తగ్గిపోకుండా మీకు ఇస్తారు. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ప్రసాదం పంచిపెట్టమనేవారు. ఎందుకో తెలుసా? నోట్లో వేసుకుంటారని కాదు. ప్రసాదాలు పంచిపెట్టమంటే నిజానికి కార్యాలయాల్లో పంచిపెట్టమని కాదు. ఓడు వద్దనేవాడు, ఓడు పుచ్చుకునేవాడు, చెప్పులు వేసుకున్నవాడు, బూట్లు వేసుకున్నవాడు ప్రసాదం పుచ్చుకుంటే పంచిన వాడిది పాపం. అది ఈశ్వరానుగ్రహం. ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి, ఎక్కడివ్వాలో అక్కడివ్వాలి. అంతేగాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు. ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని. ఎందుకో తెలుసా? నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు, ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి, భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకు అందించాలి. అందుకు ప్రసాదం ఇచ్చేవారు. ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు. ఎక్కడికి వెళ్ళొచ్చారంటే అయ్యా 1 నిమిషాలు. మనుచరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెద్దన గారు. ఏ దేశములను వసించి తిరిమీరే ఏ గిరిలు చూచినారు ఏ పుణ్యతీర్థముల యందు గ్రుంకిడి తిరిగి అని అడుగుతాడు. ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు. ఆ వచ్చినటువంటి ఆ యోగిని. ఆ పాదలేపనం ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు. కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి అడుగుతారు. అడిగితే అయ్యా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి. అబ్బాయి ఏమి సంతోషం, ఏమి సంతోషం. అది ఏం చేస్తుందో తెలుసా? ఇంకొకరిని ప్రేరేపిస్తుంది. నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, వచ్చేసారి మీరు వెళుతున్నప్పుడు కాస్త నాకు చెద్దురు, నేను వస్తాను అంటాడు. ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించినట్టు ఒకడు 10 మందికి దారి చూపించాలి, అందించాలి, అవకాశం ఇవ్వాలి. అందుకే తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ప్రధానమైన నియమము తీర్థస్నానమే. తీర్థస్నానము అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. తీర్థస్నానము చేసేటప్పుడు సంకల్పరహిత స్నానము చేయరాదు. సంకల్పం లేకుండా వెళ్ళిపోయి నేను అందులో గుంకులెడతాననకూడదు. సంకల్పం చెప్పి స్నానం చెయ్యాలి. సంకల్పం చెప్పడం అంటే దేశకాల సంకీర్తనం. ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే విశ్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అది దేశ సంకీర్తనం. కాల సంకీర్తనం శ్రీ ఖరనామ సంవత్సరే ఉత్తరాయణే ఏదో పుష్యమాసే, అది కాలానికి సంబంధించినటువంటి కీర్తనం. కనీసంలో కనీసం మీకైనా వచ్చి ఉండాలి. దేశకాల సంకీర్తనం రాదు అనడం మాత్రం అన్యాయమైన విషయం. దేశకాల సంకీర్తనం రాకుండా ఉండకూడదు. అందుకే పంచాంగం. ఒకవేళ దేశకాల సంకీర్తనం రాకపోతే ఎవరికో తెలుసా? ఆ కర్తవ్యం ఎవరికో తెలుసా? తప్పకుండా ఉపకారం చెయ్యవలసిన వాడు ఎవరో తెలుసా? సమాజానికి బ్రాహ్మణుడు. అది మీ హక్కు. ఆయనకి కర్తవ్యం చేసి తీరాలైన ఉపకారం. అక్కడ మాత్రం స్వార్థం అన్నది ఉండడానికి వీల్లేదు. స్నానం చేసేవాడికి ఒంటి మీ పైన బట్ట ఉండదు కాబట్టి యజ్ఞోపవీతం ఉంటే కనపడి తీరుతుంది. స్నానం చేసేటప్పుడు దేశకాల సంకీర్తనం రాకపోతే నిర్మోహమాటంగా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేసే వాళ్ళల్లో యజ్ఞోపవీతం ఎవరికి ఉందో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు యజ్ఞోపవీతం వేసుకుని కూడా దేశకాల సంకీర్తనం రాదంటే పరమ దారుణమైన నేరం అది. అక్కడ మాత్రం ఇంకా క్షమార్పణ లేదు. ఎందుకని అంటే వాడు సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేసి తీరాలి కాబట్టి దేశకాల సంకీర్తనం వచ్చి తీరాలి. బ్రాహ్మణుడు ఉన్నదే సమాజానికి ఉపయోగపడడానికి.
కాబట్టి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది కాబట్టి అయ్యా నాకు దేశకాల సంకీర్తనం రాదండి, సంకల్పం రాదు, మా గోత్రం ఇది, మా పేరు ఇది, ఒక్కసారి సంకల్పం చెప్పండి అంటే ఉదారుడై ఆయన వాడికి సంకల్పం చేయించి తాను స్నానం చెయ్యాలి తప్ప నాకు పనుందండి నేను చేయించను అనకూడదు. ఇంకంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి లేదు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది చెప్పుకుని స్నానం చెయ్యాలి. భార్యాభర్తలైతే ఇరువురు కలిసి స్నానం చేయడమే ఉత్తమం తప్ప ఇద్దరు విడివడి స్నానం చేయకూడదు. యథార్థానికి కలిసే స్నానం చెయ్యాలి దంపతులు. కాబట్టి సంకల్ప సహితమైన స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు స్నాన శాటి లేని స్నానం చేయకూడదు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలాధిదేవతలు శాపాన్ని ఇస్తారు. జలాధిదేవతలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగకుండా చేస్తారు. జలానికి అధిదేవత వరుణుడు కాబట్టి వరుణుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది పుష్కరిణి స్నానానికి, తీర్థ స్నానానికి, నదీ స్నానానికే కాదు, ఇంట్లో చేసే స్నానానికి కూడా అన్వయం. బట్టలేని స్నానం జీవితంలో ఒక్కసారి, ఆఖరిసారి దింపేసి ఆఖరిసారి ఎత్తేసే ముందంతే తప్ప తనకి తానే అలా నీళ్లు పోసుకోవడం అంత అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అందుకే భాగవతంలో ఆ గోపకాంతలు ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళి స్నానం చేశారు కాబట్టే లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మములు కనపడియే కాత్యాయనీదేవి కళ్ళతీయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. ఇలా చెయ్యొచ్చా? కాత్యాయనీదేవి మమ్మల్ని అనుగ్రహించలేదని చెప్పడం తప్ప ఇలా స్నానం చెయ్యొచ్చా మీరు ఒంటి మీద బట్ట లేకుండా? జలాధిదేవత అయిన వరుణుడికి ఆగ్రహం కలిగినప్పుడు మీకు ఎలా వస్తుంది ఫలితం రమ్మంటే? కాబట్టి ఇంటులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా అన్నాడు కృష్ణుడు. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, తప్పు చేశారు కాబట్టి చేతులెత్తి నమస్కరించండి, దేహాభిమానం విడిచిపెట్టి మీ బట్టలు పట్టుకుపోండి. మీ బట్టలు నాకెందుకు? మీకు ఫలితం కలగాలంటే చెయ్యకూడని రీతిలో చెయ్యకూడదు. ఆచారం ఆచారమే. స్నానం చేసేటప్పుడు అంచు కలిగినటువంటి బట్టతో చెయ్యాలి తప్ప మిగిలిన వాళ్ళు చూసి సిగ్గుపడే రీతిలో వస్త్రధారణ చేసి స్నానం చెయ్యకూడదు. ఓ పంచెల్ చాపు చుట్టుకునో ఓ తువ్వాలు చుట్టుకునో స్నానం చెయ్యాలి తప్ప ఎక్కడో లోపల వాడేటటువంటి వస్త్రాల్ని స్నానం చెయ్యడానికి కదా అని అటువంటివి కట్టుకుని దిగిపోవడం, నిక్కర్లు కుట్టించుకుని ఆ నిక్కర్లు వేసుకుని దేవాలయాలకి దిగడం, అసలు క్షేత్రానికి నిక్కర్లు పట్టుకెళ్ళడం అంత పాపకర్మ ఇంకోట్లేదు. 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చి కూడా నిక్కర్లు వేసుకు తిరగడం ఏంటి? చడ్డిపిల్లడి ఆయన ఓ పంచెల చాపు చుట్టుకున్నట్టే అంచు కలిగినటువంటి బట్టని మాత్రమే కట్టుకుని స్నానానికి దిగాలి తప్ప ఎలా పడితే అలా దిగకూడదు. తీర్థ స్నానం చేసేటప్పుడు నువ్వే కాదు స్నానం చేస్తున్నది, ఆ తీర్థయాత్రకు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలని వచ్చిన వారు ఎందరో ఉంటారు. నీ ఒంటి మురికినంతటినీ రసాయనంతో తీసుకెళ్లి నీళ్లలో చెట్టు కింద కట్టించేటటువంటి స్నానాన్ని నువ్వు చేస్తే ఆ తీర్థజలముల యొక్క అధిష్టాన దైవము యొక్క శాపములకు గురవుతావు. ప్రతి చోట బోర్డులు పెట్టవలసిన అవసరాలు కలగకూడదు. ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెట్టవలసిన అవసరం ఏంటి? ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెడితే సిగ్గుచేటు. ఆర్షధర్మంలో పుట్టి పుష్కరిణి స్నానానికి వెళ్ళి నువ్వు స్నానం చేసి బయటికి రావాలి తప్ప అక్కడ ఒళ్ళు రుద్దుకోవడానికా, అక్కడ పళ్ళు తోముకోవడానికా? నువ్వు ఎక్కడికెళ్ళి ఏది చెయ్యాలో ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యాలి. అదే నేను మీతో మొదట్లో మనవి చేసింది. పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తే ఎవరు నన్ను అడ్డుకుంటారులే అనుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు ఒకడున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసినటువంటి దుష్కృత్యము చేత పాపము సంక్రమిస్తుంది. ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. నీతో పాటు ఎందరో భాగవతులు స్నానం చేస్తున్నారు, నీతో అయిపోదు. నీ కొడుకు స్నానం చెయ్యాలి, నీ మనవడు స్నానం చెయ్యాలి, నీ మునిమనవడు స్నానం చెయ్యాలి. అది ఎన్ని తరాలకి మన ఆస్తి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన కర్తవ్యం. అంతేకాని ఎప్పుడూ చేసేవాడు ఎవరో ఉంటాడు, వాడు చేస్తుండాలి, పాడు చేయడానికి మేమున్నాం, వాడు మా అందరికీ కూడా ఏదో చేస్తుండాలి, మేమందరం కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం అనుకోవడం కన్నా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ప్రపంచమనంది ఇంకొకటి ఉండదు. ఎవరో ఎందుకు చెయ్యాలి? నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళావు తీర్థయాత్రకి.
నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి వీలుగా నువ్వు స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా సంకల్ప సహితంగా మౌనంగా పరమేశ్వర అనుగ్రహము కొరకు స్నానం చేసి బయటికి వచ్చి ఆ తడిబట్ట విప్పి కాస్త దూరంగా పిడుచుకోవాలి. పిడిచి ఆ తడిబట్టను నువ్వు తీసుకెళితే తీసుకెళ్ళు, లేకపోతే ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఎవరైనా దీనిని పట్టుకెళ్ళిపోవడానికి వీలుగా దూరంగా ఉంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు పట్టుకెళ్ళడానికి అభ్యంతరం ఉంటే ఏ కారణం చేతనైనా, ఇంకా బట్ట పట్టుకెళ్ళనండి పోనీ ఎవరో పట్టుకెడతారు ఎదురు అనుకుంటే, ఆ పొడి బట్ట కట్టుకుని అప్పుడు నువ్వు దేవాలయంలోకి ప్రవేశం చెయ్యాలి. అలా ప్రవేశం చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా అసలు స్నానాన్ని మినహాయింపు చేసి తీర్థయాత్ర చెయ్యడానికి వెడితే అంతకన్నా అమాయకత్వము లోకమునందు ఇంకొకటి లేదు. ఈ మాట నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట స్వయంగా వేదమే చెప్పింది. అందుకే దాని పేరు భగవద్దర్శన యాత్ర కాదు. అలా అయితే వెంకటాచలం వెళ్ళేది వెంకటేశ్వరుణ్ణి చూడడానికి, శ్రీశైలం వెళ్ళేది మల్లికార్జునుడిని చూడడానికి, కాశీ వెళ్ళేది విశ్వనాథుణ్ణి చూడడానికి అయితే అది భగవద్దర్శన యాత్ర అని ఉండాలి తప్ప తీర్థయాత్ర అని ఉండదు. దాని పేరు తీర్థయాత్ర. తీర్థయాత్ర చేత జీవుడు తరిస్తాడు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎర్రసిరాతో కింద గీత గీసుకుని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు తరిస్తారు? జీవుడు తరిస్తాడు. తపస్సు దీక్ష నియమములను పాటించాడనేటటువంటి ఫలితాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? జీవుడి ఖాతాలో వేస్తారు. అదే పనిగా అలా స్నానం చేస్తున్నాడు అనుకోండి, అతను తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు. ఇప్పుడు అతను ఏమవుతాడు? శరీరం పడిపోయినప్పుడు అతని జీవుడు ఏమవుతాడు? కేవలం అతను చేసిన స్నానం చేత అతను అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతాడు. ఒక్క స్నానము సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తికి తీసుకెళ్ళగలదు. అసలు యథార్థమునకు క్షేత్రముల యొక్క దర్శనం అంతా దేని కొరకు అంటే తీర్థస్నానము కొరకే. ఈశ్వర దర్శనము కన్నా తీర్థస్నానమే గొప్పది. లేకపోతే తీర్థయాత్ర అన్న పేరు లేనే లేదు. ఆ తీర్థస్నానాన్ని విస్మరించడం అసమంజసం. కాబట్టి ఆ తీర్థస్నానం చేసేటప్పుడు చక్కగా సంకల్పంతో చక్కగా గోత్రం చెప్పుకొని అందరి యొక్క క్షేమం కోసం భగవద్భక్తితో ఒక్క మాట తప్పకుండా చెప్పుకోవాలి. భగవంతుని యొక్క పాదార విందముల యందు నాకు నిశ్చలమైనటువంటి భక్తి సంప్రాప్తించుట కొరకు అనుకుని ఆ స్నానం చెయ్యాలి. అటువంటి తీర్థస్నానం అందున ప్రత్యేకించి మీరు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని బాగా నేర్చుకోండి. ఒక క్షేత్రానికి వెడుతున్నాము అంటే ఆ క్షేత్రంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి తెలుసుకోండి. మీరు వెళ్ళినప్పుడల్లా ఒక్క తీర్థంలోనైనా స్నానం చేయడాన్ని నియమంగా పెట్టుకోండి. నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఒక్క వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి పరమపావనమైన తీర్థముల సంఖ్య 1,000,000 పైచిలుకు ఉన్నది. 1,000,000 పైచిలుకు. అసలు అవన్నీ దర్శనం అవ్వవు. మళ్ళీ అందులో సర్వోత్కృష్టమైనటువంటి తీర్థములను ఎంచారు. అవి కొన్ని వేలు. మీరు నేను అబద్ధం చెప్పాననుకుంటే వెంకటాచల మహాత్యానికి సంబంధించి స్కాంద పురాణం కానీ భవిష్యోత్తర పురాణం కానీ చూడండి. ఎంతంత పెద్ద పెద్ద జాబితాలు ఇచ్చాడో వ్యాసుడు, మహానుభావుడు వ్యాసో నారాయణ స్వయం. అది కూడా చెయ్యలేకపోతే ఒక పని చెయ్యి అని 7 తీర్థములను ఇచ్చాడు. ఆ 7 తీర్థములలో మళ్ళీ నేను 7 తీర్థములలోకి వెళ్ళి స్నానం చెయ్యలేను, నేను తెలుసుకునేటప్పటికే చాలా వేళ దాటిపోయింది. జీవితం పొద్దు గురుకిపోయింది. అన్నిటిలో చేయలేనంటావా? కాలంతో కలిపారు. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క కాలంలో స్నానాన్ని కలిపారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మొన్నను వెళ్ళిపోయింది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు ఆకాశగంగా స్నానం ఎవరైనా వెళ్ళి సంకల్ప సహితంగా చేస్తే వెంకటాచలంలో ఆకాశగంగా స్నానం చేసినటువంటి కారణము ఒక్కదాని చేతనే వాడు తరించిపోతాడు అని రాశాడు వ్యాసుడు. వ్యాసుడి వాక్కు కన్నా ఇంకొకటి లేదుగా ప్రమాణం. మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం? అది ప్రచారంలోకి తీసుకురాకపోవడం కొంతవరకు వైక్లభ్యం అయితే, తీసుకొచ్చిన తరువాత ఉపయోగించుకోలేకపోతే ఇంకొక పొరపాటు. ఒంట్లో ఇంకా ఓపిక ఉన్నది. కనీసం 7 తీర్థాలు చెప్పారు. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేసి తీరాలి. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేస్తే నీ అంత భాగ్యవంతుడు లేడు.
అని 7 తీర్థములను వేరుగా వ్యాస భగవానుడిచ్చి ఒక మాట చెప్పాడు. ఈ 7 తీర్థములలో ఏదైనా ఒక తీర్థంలో స్నానం చేసి వెంకటాచల క్షేత్రంలో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ 3 కార్యములను ఒక్కరోజు ఎవడైనా చేసినవాడు ఉంటే వాడి పేరు ఒక కాగితం మీద రాసుకో అన్నాడు. దేనికి అని అడిగారు. వ్రాసుకో, ప్రత్యేకంగా వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినవాడని గుర్తు. వాడికి నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే నేను మీకు రేపు పురాణాంతర్గతమైనటువంటి సప్రమాణికమైనటువంటి శ్లోకములను కూడా ఉదాహరిస్తాను. కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే వెంకటాచలం దర్శనానికి వెళ్ళామనుకోండి, మన తొందర ఎలా ఉంటుందంటే ఎంతసేపు రేపు పొద్దున్న తిరుపతిలో దిగుతున్నాం అంటే, నేను ఇది తప్పు పట్టి మాట్లాడటం లేదు, అవగాహన లేక జరుగుతోంది ఈ తప్పని చెప్తున్నాను తప్ప నేను ఎవరో తప్పు చేస్తున్నారని చెప్పడానికి నేను లేను. ఆ అధికారం కూడా నాకు లేదు. నేను దానికోసం ఇక్కడ లేను. నేను పరమ అనునయంగా దిద్దుకోవడానికి ఒక అవకాశంగా నా వాక్కు పనికొస్తుందేమోనన్న ఆశతో మాత్రమే చెప్తున్నాను. చూడండి, రేపు తిరుపతిలో దిగుతామంటే సాధారణంగా ఇవాళ ఉన్న వ్యవస్థని ఆధారం చేసుకుని రేపు 12ంటికి కొండ మీదకి వెళ్ళిపోతాం కాబట్టి భోజనం చేసి 1 గంటకు దర్శనం, రాత్రి 7 గంటలకు దర్శనం, మర్నాడు ఉదయం 9 గంటలకు ఒక దర్శనం. దేవాలయంలో మనతో పాటుగా పరమేశ్వరుడికి అందరూ బిడ్డలే. కొన్ని వేల మంది ఉంటారు దర్శనానికి. మీరు ఆలోచించండి, నేను ఒక మాట చెప్పానని మీరు అనుకోవద్దు. ఇంతమంది దర్శనం వేసుకుంటే అక్కడ లెక్కలో ఎంతమంది దర్శనానికి ఎదురు చూస్తున్నారని వస్తుంది. లక్షల మంది ఉన్నట్టేనా? ఎంతమంది దర్శనం చేసుకున్నారని లెక్క వస్తుంది. వెళ్ళినప్పుడల్లా లెక్కలో పడతాడుగా. ఒకే వ్యక్తి ఒక రోజు 2 మాటలు దర్శనం చేసుకుంటే అలా ఓ 30,000 మంది చేసుకుంటే ఎంతమంది దర్శనం చేశారు? 60,000 మంది. యథార్థానికి ఎంతమంది చేశారు? 30,000 మంది. పక్కవాడి దర్శనం ఏమైపోయింది? నువ్వు పుష్కరిణి స్నానం ఎప్పుడు చేస్తావు? ఆదివరాహమూర్తి దర్శనం ఎప్పుడు చేస్తావు? సశాస్త్రీయమైన వెంకటేశ్వర దర్శనం ఎక్కడ చేస్తున్నావు? వెళ్ళిన దగ్గర నుంచి పొరుగే. బయటికి వచ్చి 6 గంటలు ఉండిపోయానండి, 7 గంటలు ఉండిపోయానండి. ఏది నీ తీర్థయాత్రకు అసలు ప్రణాళిక ఏది? ఎందుకు వెళ్ళిన రోజు నీకు ఏమిటంటారు దాన్ని, ఏదో రక్షాబంధనంలాగా? నేను వెళ్ళిన రోజున నేను చక్కగా పుష్కరిణి స్నానం చేస్తాను, ఆదివరాహస్వామి దర్శనం చేసుకుంటాను, బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాను, చక్కగా సభామంటపంలోకి వెడతాను, అక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని విష్ణు సహస్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను, వెంకటేశ్వర వైభవం పుస్తకం చదువుకుంటాను, మరునాడు తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటాను. చేసుకుని వచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6-7 మాటలు పారాయణ చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చక్కగా వెంకటాచల మహాత్యం ఆ రోజుల్లో వ్రాతపతులు వ్రాసుకునేవారు. కొండ మీదకి ఎక్కి వ్రాసుకుని తెచ్చుకునేవారు. అది చదివితే ఇళ్లలో పెళ్లిళ్ళు అయ్యేవి. అంత గొప్ప పుస్తకం. ఆ పుస్తకాన్ని అన్ని లక్షల ప్రతులు ముద్రణ చేసి సిద్ధం చేశారు. నేను అన్నాను అని మీరు ఎవరు బాధపడకండి. నేను ఒక యథార్థం చెప్తున్నా. మీరు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ చేతిలో ఆవిడ రచించిన వెంకటాచల మహాత్యం పుస్తకం పట్టుకుని ఒక్క 10 పద్యాలు చదువుకుంటున్న వాళ్ళని ఒక్కళ్ళని నాకు చూపించండి. వెంకటేశ్వరుడు పరవశించిపోతాడు. ఆయన ఇచ్చాడు ఆవిడికి ఆ స్థానం. ఇక్కడ ఉండవమ్మా, సజీవ సమాధిలో ఉండని చెప్పాడు. ఆ తల్లి ఇప్పటికీ జ్యోతి రూపంలో వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేస్తుంది. మహాతల్లి ఒకానొకనాడు ఒక గుహలో ఉండి ప్రతిరోజు ఆవిడ అంతరాలయంలోకి పాతాళ మార్గంలోంచి సొరంగ మార్గంలో వెళ్ళి వెంకటేశ్వరుడితో మాట్లాడేది. ఆవిడ దర్శనం అంత గొప్పది. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆవిడ వ్రాసిన పుస్తకాన్ని ఎందుకు చదువుకో? మనం ఉత్తర భారతదేశంలో దేవాలయాల్లో ఇప్పటికీ హనుమాన్ చాలీసాను, తులసీదాస్ రామాయణం పుస్తకాలు అక్కడ పెట్టి వదిలేస్తారు. ఆ వ్యాసపీఠాల్లో వెళ్ళిన వాళ్ళందరూ కాసేపు కూర్చుని ఒక్క 2-3 సర్గలు చదువుకుని బయటికి వస్తారు. ఇవాళ మనం వెంకటాచలం వెడుతున్న వాళ్ళల్లో తరిగొండ వెంగమాంబ గారు రచన చేసిన వెంకటాచల మహాత్యం పుస్తకం పెట్టులో పెట్టుకుని వెడుతున్న యాత్రికులు ఎంతమంది ఉంటాం?
ఎంతమందివి వెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గర కూర్చుని వెంకటాచల మహాత్యంలోంచి ఒక్క అధ్యాయం చదువుకుంటున్నాం. ఎంతమందివి వెంకటాచలం వెళ్ళి ఒక చోట కూర్చుని, ఒక కుటుంబం పెడితే ఓ కుటుంబం అంతా ఓ ప్రశాంతమైన చోట కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నాం. ఎంతసేపు దర్శనం ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడం తప్పని నేను అన్నాం. అది భక్తి, నేను కాదన్నది మంచిదే. కానీ కృతకంగా రద్దీని పెంచుకుని దాన్ని అవకాశంగా చేసుకుని అక్కరలేని మాటలన్నీ ప్రచారంలోకి తెచ్చుకునే కన్నా వేదం ఎలా తీర్థయాత్ర చెయ్యమని చెప్పిందో అలా చేసుకుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వెంకటేశ్వరుడికి పొందలేమని మనం ఎందుకు అనుకోవాలి? చక్కగా స్వామి పుష్కరిణి స్నానానికి, చక్కగా తరిగొండ వెంగమాంబ గారి బృందావన దర్శనానికి, అలాగే ఒకసారి వెంకటేశ్వర దర్శనానికి ఒకసారి కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వు ఏమేమి చూసొచ్చావు ఓ పుస్తకంలో రాసి, నువ్వు ఎన్ని మరిచిపోయావు చూడటం ఒకసారి రాసుకుని, ఒక్కసారి అసలు అక్కడే ఉన్నాడు మహానుభావుడు క్షేత్రపాలకుడు ఆ రుద్రశిల, ఆ పాండవుల్ని రక్షించినటువంటి క్షేత్రం గోగర్భం. ఆ క్షేత్రంలో చక్కటి ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ పాప వినాశనం కింద స్నానం, ఆకాశగంగా స్నానం ఎంత సంతోషంగా ఉంటాయో. కాబట్టి తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు ప్రణాళికా రచన చేసుకోవడంలో కొద్దిగా మార్పు చేసుకోవడాన్ని మనం అలవాటు చేసుకుంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మరింత మూట కట్టి తెచ్చుకోగలం. శరీరం బడలిపోయి మనసు ఒత్తిడికి లోనైపోయి అక్కడి నుంచి ఇంకా వ్యధ చెందుతూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం గోవిందా అంటూ వచ్చేస్తే మనం ఏమిటి ప్రహృష్టమైన మనస్సుతో తిరిగి రాగలం తీర్థయాత్ర చేసి? అందుకే తీర్థయాత్ర నియమం ఇలా చెయ్యమని వేదం చెప్పడానికి కారణం అది. కాబట్టి నేను ఇవాళ మీకు తీర్థయాత్ర ప్రారంభమునందు కులదేవత యొక్క ఆశీర్వచనము, ఆయన యొక్క అనుమతి, మీరు తాగుతున్న నదీ జలములు ఏమున్నాయో ఆ నది యొక్క అనుమతి, మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత యొక్క అనుమతి, చక్కగా బయలుదేరడానికి 3 రోజుల ముందే ఆ క్షేత్రం యొక్క వైభవం గురించి మాట్లాడుకునేటటువంటి స్థితి. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా భగవత్ సంబంధం గురించి చర్చ చేసుకునేటటువంటి వ్యవస్థకి కట్టుపడ్డాం. వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడానికి అక్కడ ఉన్న తీర్థములను గురించి మొట్టమొదట తెలుసుకునేటటువంటి ప్రయత్నం, స్నానం చేసేటప్పుడు సంకల్పంతో వస్త్రం అంచు కలిగినటువంటి బట్ట కట్టుకుని స్నానం చెయ్యడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత భగవత్ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం, ఈ విషయాల గురించి మనం ముచ్చటించాం. రేపటి రోజున అతి ముఖ్యమైనటువంటి విషయములను కొన్నిటిని మీకు మనవి చేస్తాను. అసలు ఒక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు బట్ట ఎలా కట్టుకోవాలని వేదం చెప్తోంది, ఎలా వస్త్రధారణ చెయ్యాలి, లలాటమునందు బొట్టు ఎలా పెట్టుకోవాలని చెప్తోంది. లలాటము బోసిగా ఉండకుండా క్షేత్రంలో మనం ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. మనం అలాగే ఒక దేవాలయ ప్రవేశం చేసినప్పుడు సంప్రదాయాన్ని పాటించడము అన్న మాటలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి? తిరుమలనే ఆదర్శంగా తీసుకుని మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ తప్పకుండా స్నానం చెయ్యవలసినటువంటి 7 తీర్థములు ఇవి. కనీసంలో కనీసం ఆ 7 తీర్థాలని మీరు లెక్కలోకి పెట్టుకున్నారనుకోండి, నేను ఈసారి వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో స్నానం చేసి వస్తా అని ఒక లెక్క పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు పుష్కరిణిలో చేసి వచ్చారు, ఏదో ఒక 3-4 నెలలు పోయిన తర్వాత పెడతారు. ఈసారి కుటుంబ సభ్యులందరం పాపనాశనంలో స్నానం, ఆ తర్వాత ఆకాశగంగలో స్నానం, ఆ తర్వాత కృష్ణతీర్థంలో స్నానం, ఆ తర్వాత పాండవ తీర్థంలో స్నానం. మీరు ఒక 2-3 సంవత్సరాల్లో 7 తీర్థాలు పూర్తి చేసి 7 సార్లు విష్ణు సహస్రం చదివి 7 మాటలు వెంకటేశ్వరానుగ్రహాన్ని పొంది దర్శనం పొంది వచ్చారనుకోండి, వ్యాసవాక్కు ప్రమాణం, మీరు ఒక అద్భుతమైన స్థితికి చేరిపోయినట్టే. జీవుడికి ఎంత ఉపకారం చేసుకున్న వాళ్ళం అవుతాం. యాత్రికులు కూడా ఇన్ని చోట్లకి సర్దుకోవడంలో కొండ ఎంత ఆనందంతో, ఎక్కడ చూసినా జనసంరంభంతో ఎంత వైభవోపేతంగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున అసలు ఏ 7 తీర్థములలో స్నానం చెయ్యాలని వ్యాసుడు చెప్పాడో ఆ 7 తీర్థములేవి, వాటి వైభవం ఇది, వాటిలో స్నానానికి అనుగుణమైన కాలములేవి, 7టిలో చెయ్యలేము వయసు దాటిపోతుందన్న వాళ్ళు
కనీసం ఒక్క తీర్థంలో ఒక్క తిథిలోనైనా ఎలా చెయ్యొచ్చు, వస్త్రధారణ నియమం ఎలా ఉంటుంది, విభూతి ధారణ, ఊర్ధ్వపుండ్ర ధారణ లేదా తిలక ధారణ, వీటి ప్రాశస్త్యమేమి, ఈ విషయాల గురించి రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు మీ అందరికీ వివరణ చేస్తాను. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు ఉండండి. నేను మంగళం చెప్పిన తర్వాత మనం చేసే వెంకటేశ్వర వైభవ కార్యక్రమంలోని విశేషాలను మీకు చెప్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయం 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 ఉమాకాంత